హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. మన చారిత్రక నగరమైన రాజమహేంద్రవరంలోని కొన్ని ప్రదేశాల యొక్క చారిత్రక విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. వాటిలో భాగంగానే ఈ వీడియోలో మీకు నేను కోటిపల్లి బస్ స్టాండ్ యొక్క ఆ ప్రదేశం యొక్క చారిత్రక విశేషాల గురించి తెలియచేయాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా ఇప్పుడు ఉన్న కోటిపల్లి బస్ స్టాండ్ అని పిలుస్తారు. అటువైపు ఒకవైపు ఏమో రాజమండ్రికి వచ్చే బస్సులు అవన్నీ, ఇంకొక వైపుకి రాజమండ్రి నుంచి వెళ్ళే బస్సులు అనేవి ఆగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా ఏదైతే ఉందో ఇది రాజమండ్రికి వచ్చే బస్సులు ఆపే ప్రదేశం. కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం ఉంది కదా, ఇది ఈ ఏరియాని అంతటిని కూడా పాల్ చౌక్ అని పిలిచేవారు ఒకప్పుడు. అలా పిలవడానికి గల కారణం ఏంటంటే, మనకి స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో, ముఖ్యంగా వందే మాతరం ఉద్యమం జరుగుతున్న సమయం 1907. ఆ సమయంలో 1907 ఏప్రిల్ 19 నుండి 23 వరకు ఇక్కడ శ్రీ బిపిన్ చంద్రపాల్ గారు రాజమండ్రి విచ్చేసి ఈ ప్రదేశం ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఈ ప్రదేశంలో 5 రోజుల పాటు ఆయన ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు చేసి ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమం వైపు ఆలోచించే విధంగా, ఆ ఉద్యమాల్లో పాల్గొనే విధంగా చేశారు. ఆ సమయంలోనే సుప్రసిద్ధ కవి చిలకమతి లక్ష్మీ నరసింహం గారు ఆ సమయంలో చెప్పిన పద్యమే భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుచరి గొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగియబెట్టి అన్న పద్యాన్ని ఆ సందర్భంలోనే ఆయన చెప్పారట. ఈ పద్యం తెలియని తెలుగువారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. సో ఈ విధంగా ఇక్కడ సభలు నిర్వహించడం వల్ల, బిపిన్ చంద్రపాల్ గారు వచ్చి ఇక్కడ సభలు నిర్వహించడం వల్ల అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని పాల్ చౌక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అప్పుడు పాల్ చౌక్ అని పిలిచిన ప్రదేశం ఇప్పుడున్న ప్రాంతం చూసుకుంటే మనం పెట్రోల్ బంక్ ఉన్న ప్రాంతం, అలాగే బస్ స్టాండ్ ఉన్న ప్రాంతం, ఇటువైపు లారీ స్టాండ్ ఉన్న ప్రాంతం, అంటే జెట్టి టవర్స్ వాటికి ఎదురుగా ఉన్న ఈ 3 పార్కుల మధ్య ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతటిని కలిపి పాల్ చౌక్ అని పిలుస్తూ ఉంటారు. చూశారు కదా, ఇదండి రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్ స్టాండ్. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాశస్త్యం, కోటిపల్లి బస్ స్టాండ్కి ఉన్న చారిత్రక ప్రాశస్త్యం, అలాగే ఈ ప్రాంతం యొక్క చారిత్రక విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుంటాం. మా శ్రీ మయూరి హబ్ ఛానల్. నమస్తే.